నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రావణ మాసం వచ్చిందని అంటేనే పండగల మాసం అని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం ప్రతిరోజు ముఖ్యమైనదిగానే చెప్పచ్చు. అయితే ఇందులో మంగళవారం వచ్చే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా, ఏంటి ఈ వ్రతం యొక్క ప్రత్యేకత? ఎవరు చేసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరు అడిగిన మంగళగౌరి అనేది సౌభాగ్య గౌరీ వ్రతం అండి. సౌభాగ్యము అంటే స్త్రీకి సకల సంపదలు, ఐశ్వర్యాలు, కోరికలను తీర్చేదని మనం అర్థంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన నేను శ్లోకంలో వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పాం. గౌరీ అంటే పార్వతీదేవి. ఈ యొక్క పార్వతీదేవి ఎక్కడ స్థానాన్ని సంపాదించింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అర్ధభాగం అయిపోయి ఉంది. సాధారణంగా భార్య అనగానే అర్ధాంగి అని చెప్తూ ఉంటారు, చెప్పుకోవడానికి మాత్రమే అర్ధాంగి. కానీ మనకి పరమేశ్వరునికి అర్ధనారీశ్వర తత్వంలో వామాంక భాగంలో ఆవిడ సగంగా మనకి దర్శనమిచ్చినటువంటి అమ్మవారు పార్వతీదేవి. ఏమిటి పార్వతీదేవి గౌరీదేవి ఎందుకన్నారు? ఎందుకు సౌభాగ్యాన్ని ఇస్తుంది? ఎందుకు చెయ్యాలి? శ్రావణ మాసంలో ఎందుకు చేయాలంటే సాధారణంగా వివాహం అయిన తర్వాత పసుపు కుంకుమలు అని చెప్తూ ఉంటారు. అంటే చిన్నతనం నుంచి బొట్టు పెట్టుకున్నప్పటికీ, కాళ్ళకి పసుపు పారాణి అవి పెట్టుకున్నప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత మంగళసూత్రాలు, పసుపు, కుంకుమ అనేవి సౌభాగ్య ద్రవ్యాలుగా చెప్తూ ఉంటారు. అంటే భర్త యొక్క క్షేమాన్ని సూచించే విధంగా వాటిని ధరిస్తూ ఉంటారు స్త్రీలు. దీన్నే సౌభాగ్యము అంటారు. అంటే భర్త సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించి ఉండటమే సౌభాగ్యము అని. ఈ సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి అమ్మవారిని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ మధ్యకాలంలో మనం కనుక చూసుకున్నట్లయితే చాలామందికి వివాహం కాగానే కూడా విడాకులైపోవడం, లేదా అకాల మరణం చెందటం. భర్తలు ఎవరైతే వివాహం అయిన తర్వాత మనం టీవీల్లో, పేపర్లో చదువుతూ ఉంటాం, పసుపు పారాన్ని ఆరకముందే చనిపోయారు అని. అంటే చనిపోవటము అంటే ఏమిటంటే ఈవిడ సౌభాగ్యం పోవడం అని అర్థం. అంటే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడమా లేదా అనేది సెకండ్ టాపిక్. కానీ సౌభాగ్యాన్ని కోల్పోయింది అంటే తన జీవితంలో ఒక సంతోషాన్ని శాశ్వతంగా ఆవిడ కోల్పోయిందని. ఈ సంతోషకరమైనటువంటి సౌభాగ్యం ఏదైతే ఉందో ఆ సౌభాగ్యాన్ని కోల్పోకుండా ఉండటం కొరకు చేసేటువంటి వ్రతమే మంగళగౌరీ వ్రతము అంటారు. ఎవరైతే వివాహమైనటువంటి కొత్తలో మొట్టమొదటి 5 సంవత్సరాలు ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 మంగళవారాలు, 5 మంగళవారాలు వస్తాయి మనకి. ఆ మంగళవారం నాడు విధి విధానంగా గౌరీదేవిని అంటే పార్వతీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పనిసరిగా చక్కటి సౌభాగ్యం లభిస్తుంది. అంటే వారు, వారి భర్త ఇద్దరూ కూడా పిల్లాపాపలతో సౌఖ్యంగా నిండు నూరేళ్ళు, అంటే ఎక్కడ వరకు పరమాత్మ ఆయుర్దాయం రాశాడో అక్కడ వరకు కూడా అకాల మరణాలు, అనుకోని మరణాలు సంభవించకుండా, అనారోగ్యం పాలవకుండా కాపాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకోసం మాత్రమే మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఇంతమంది దేవతలు ఉండగా మరి గౌరీదేవిని ఎందుకు పూజించాలి అంటే, మనకి పురాణాల్లో మనకి పాల సముద్రాన్ని మధించారు అమృతం కోసం. రాక్షసులు, దేవతలు ఇద్దరూ కలిసి మధించడం జరిగింది. ఆ మధించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు బయటకు వచ్చాయి. ఆ అమృతం కంటే ముందు విషం బయటకు వచ్చింది. విషం బయటకు వచ్చినప్పుడు ఆ హాలాహలం ఈ భోపాల్ గ్యాస్ ఎట్లయితే ఆక్రమించి అందరినీ సంహరించిందో పూర్వకం మనకు ఒకనొక సందర్భంలో, అంటే అదొక విషపూరితమైనటువంటి వాయువు అన్నమాట. వాయువు రూపంలో ద్రవం వచ్చింది బయటికి, రసాయన రూపంలో. దానికి మరి వచ్చిన వస్తువులన్నీ నాకు కావాలని తీసుకున్నారు అందరూ కూడా. విషం వచ్చింది. విషం వచ్చేసరికి ఎవరు ముందుకు రాలేదు. ఏ దేవతలు కూడా నాకు కావాలని ముందుకు రాలే. బ్రహ్మ, విష్ణు, మిగిలిన ఇంద్రుడు, ఈ దేవతలందరూ కూడా ఆలోచించారు ఎవరికి దీన్ని ఇవ్వాలి అంటే, దీన్ని భరించగలిగే శక్తి ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. అందుకు పరమేశ్వరుని ప్రార్థించారు. ఆయన భోళాశంకర, భక్తవశంకర వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఏం కావాలన్నాడు అంటే, నాయన ఇట్లా మేము అమృతం కోసం చిలుకుతున్నాం కదా, దీంట్లోంచి విషం వచ్చింది. ఈ విషము అందరికి కూడా ప్రాణహాని కలిగించేది కాబట్టి మరి నువ్వే స్వీకరించాలంటే, దాన్నే ఉంది
అన్నాడు, స్వీకరించాడు. ఈ నాలుక నుంచి కంఠం వరకు వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, ఈ సకల మానవాళి, సకల జీవము, ప్రకృతి అంతా కూడా తన గర్భంలోనే ఉంది. అంటే ఈ విషము ఒక్కొక్కరికి కాకుండా డైరెక్ట్గా మింగేసి లోపలికి ఈ ముల్లోకాలని కూడా ఒకేసారి విషపూరితం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సందర్భంలో కొంతమంది దేవతలు ఏం చేశారు, అమ్మవారు హాయిగా కూర్చొని ఏవో మితభాషణ చేసుకుంటోంది తన చెరిగత్తెలతో. అమ్మ ఇంకేముంది, విషం వచ్చింది, విషాన్ని మీ శ్రీవారు మింగడానికి వెళ్ళారు, మింగేస్తున్నారు ఆయన, చాలా అత్యంత కాలకూట విషం అట అది. ఆ విషాన్ని ఎవరైతే మింగుతారో వారు మరణిస్తారట. మరి ఇదేమిటి తల్లి అనగానే వెంటనే ఒక నిమిషం ఆలోచిందమ్మ. ఎవరి కోసం ఎవరు మింగమన్నారు అంటే, ఈ లోకం క్షేమంగా ఉండటం కోసం, నీ పిల్లలమైనటువంటి మేమంతా క్షేమంగా ఉండటం కోసం దేవతలందరూ కలిసి, విష్ణువు బ్రహ్మ వీరందరూ కలిసి పరమేశ్వరుని ప్రార్థించారు తల్లి. అంటే ఓహో, లోకక్షేమం కోసం ఆయన్ని మింగమన్నారు, అంతేగా ఏం కాదు మింగమని. అంటే గౌరీదేవి ఎంత గొప్ప శక్తి అంటే చెప్తూ ఉంటారు శ్లోకంలో, మృంగెడువాడు విభుండని మింగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మింగమనే సర్వమంగళ తన మంగళ సూత్రమును ఎంత మది నమ్మినదో అని చెప్పి మనకు శ్లోకం ఉంది. అంటే మింగెడివాడు తన భర్తని, మింగేది విషమని, అది మింగితే జనాలకు మంచి అవుతుందని, తన భర్తకి ఏం హాని జరుగుతుంది, తనకేం హాని జరుగుతుంది అనేది ఆలోచించలే అమ్మవారు. భర్తకి ఏం కాదు, జనాల కోసం మింగుతున్నాడని, మింగమనే సర్వమంగళ తన మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో, అంటే ఆవిడ మంగళసూత్రం మీద ఎంత ఆమెకు నమ్మకమో, ఏం కాదు నా భర్తకని అనగానే అప్పుడు గుర్తొచ్చింది పరమేశ్వరుడు. ఆయన మింగేస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఈవిడ అదే అర్థము, ఆయన అదే అర్థం భక్తుల కోసం. మింగేటప్పుడు గుర్తొచ్చింది, వెంటనే ఇక్కడ ఆపేశాడు కంఠంలో. అటువంటి అర్ధనారీశ్వర తత్వమైనటువంటి అమ్మ ఆనాడు ప్రజల కోసం గరళాన్నే మింగమని తన భర్తను వదిలేసిందే, ఈనాడు తన పుత్రులైనటువంటి మనము, తన పిల్లలము, మనకేదైనా ప్రమాదం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఊరుకోదు కదా. కాబట్టి ఎవరైతే గౌరీదేవిని మంగళగౌరీ వ్రతంతో విధి విధానంగా పూజిస్తారో, ఆ పూజించినటువంటి నూతన వధువు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి 5 సంవత్సరాలు ఎవరైతే మంగళవారాలు విడవకుండా శ్రావణ మాసంలో పూజిస్తారో వారి యొక్క భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా సంతోషంగా ఉంటారు అని చెప్పి మనకి పురాణ కథనాలు చెప్తున్నాయి. గురుగారు, మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు మనం ఆచరించాలి మంగళగౌరి వ్రతం అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.